హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఎదిగే పిల్లలకు మంచి బలాన్ని ఇచ్చి నీరసన తగ్గించే ఈ కొబ్బరి బెల్లం లడ్డూలు ఎలా చేయాలో చూద్దామండి. ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఒక 4 ఎండు కొబ్బరి కొడుకల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గ్రేటర్ తీసుకొని పెద్ద హోల్స్ ఉండే దాంతో కొబ్బరిని తురుముకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి మొత్తాన్ని ఇలాగే తురుముకోవాలి. కొబ్బరి మొత్తాన్ని ఇలా తురుముకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక బౌల్ తోటి కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము అనేది నేను 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. కొబ్బరి కొడుకల్ని మొత్తం తురుముకున్నాక మిగిలిన చిన్న చిన్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇంకొక నిమిషం వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అనేది మాడిపోకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఈ కొబ్బరిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు లేదా స్వీట్ కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా కరిగి ఒక పొంగు వచ్చాక ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ బెల్లం కొబ్బరి తురుము అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి లేదా ఒక 2-3 యాలకులను ఇలా కొట్టి వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం గోరువెచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలా మనకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. వీటిని అన్ని లడ్డూలాగా చేసుకొని తీసుకోవాలి. వీటిని ఒక గాజు సీసాలో వేసుకొని పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ అయిన కొబ్బరి బెల్లం లడ్డూలు రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఎదిగే పిల్లలకు ఈ లడ్డూలు రోజుకొకటి తిన్నా చాలు మంచి ఆరోగ్యాన్ని అండ్ బలాన్ని ఇస్తాయి. వాళ్ళ ఎదుగుదలకు చాలా తోడ్పడతాయి. ముఖ్యంగా లేడీస్కి పీరియడ్స్ టైంలో నడుము నొప్పి రాకుండా ఉంటుంది అండ్ నీరసాన్ని తగ్గిస్తుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆరోగ్యకరమైన కొబ్బరి బెల్లం లడ్డూల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.